నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాబోయే రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అంటే మోదీ గారిని పెద్దన్నగా సంబోధించడం వల్ల రాహుల్ గాంధీ అంటే ఏంటి, రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆయన మీద రుద్దడం జరిగింది. సో ఈ అంశాన్ని ఇంకా క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే మన మాజీ మంత్రి కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు ఈ పనులన్నీ చేస్తారు అని చెప్పేసి అయితే మాట్లాడారు. సో దీన్ని మనం ఎలా చూడాలి? సో రాబోయేది లోక్సభ ఎన్నికలు. సో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని, ప్రతి మాటను కూడా రాజకీయ కోణం నుంచి డైవర్ట్ చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకులు పెట్టే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేస్తుంది. 2 రోజుల పర్యటనకు నరేంద్ర మోడీ వచ్చారు తెలంగాణకి. ఈ పర్యటన సందర్భంగా ఆయన తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని అలాగే శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ తోటి కలిసి ఆ ప్రారంభోత్సవాల్లో, ఆ శంకుస్థాపనలో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి క్రమంలో కొన్ని సభల్లో ఆయన ప్రసంగించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఏమన్నారు, నరేంద్ర మోడీ మా పెద్దన్న అన్నారు. అంటే ఏ కాన్సెప్ట్లో అన్నారు అది అని అంటే, అన్ని రాష్ట్రాలకు పెద్దన్నగా ఉంటారు కాబట్టి, పెద్ద కాబట్టి ప్రధానమంత్రి, అందుకే పెద్దన్న అని చెప్పి, అన్నానని చెప్పి మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది. సో దాన్ని రాజకీయ కోణం నుంచి తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న అని చెప్పి సంబోధించాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కలర్ ఇచ్చేసాడు మాజీ మంత్రి కేటీఆర్. ఆ కలర్ ఇవ్వడానికి గతంలో రేవంత్ రెడ్డి మీద వచ్చినటువంటి కొన్ని అపోహలు, అభియోగాలకి కొంచెం ముడిపెట్టేసి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అనేక రకాల ఇబ్బందులు సొంత పార్టీలోనే ఎదుర్కొన్నాడు. ఆ సందర్భంగా సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చాలామంది ఏంటంటే సపరేట్ పార్టీ పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి అని కొంతమంది, ఆయన అసలు పార్టీ మారుతాడు అని చెప్పేసి ఇంకొంతమంది, ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అసలు పార్టీలోనే ఉండడు, పార్టీలో నుంచి వెళ్ళిపోతాడు, సొంత పార్టీ కూడా పెట్టుకోగలడు అతను అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత బీజేపీ మూలాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తుందంటే, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి అలాగా ఏబీపీ నుంచి వచ్చిన ఒక లీడర్ కాబట్టి ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే బీజేపీలోకి వెళ్తాడు రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రచారం బాగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చేసిందంటే, కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి ప్రచారం చేసింది. సరే, అంతిమంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత నుంచి ఆయన మీద వస్తుంది ఏంటి, కొన్ని నెలలు మాత్రమే ఉంటాడు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఆయన ఉండే అవకాశం లేదు అని చెప్పి ఒకళ్ళంటే, లేదు లోక్సభ ఎన్నికల దాకా ఉంటాడు, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడని ఇంకొకళ్ళంటే, అసలు ఆయన ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియదు అని చెప్పి ఇంకొందరంటే, అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల ఇలాంటి కామెంట్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అనేటువంటి ఒక సందేహాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచగలిగింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రావడానికి ముందుగా నరేంద్ర మోడీ వచ్చాడు. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీని సహజంగా కలుస్తుంటారు. అదే తరహాలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన కలిశాడు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిశారు. ఆ సందర్భంగానే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడుకున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక గాసిప్స్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ ప్రసంగాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పటికైనా సరే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. సో తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఉదాహరణలు కూడా కొన్ని చెప్పారు. ఎందుకు ఏక్లస్ ఇండియాగా మారే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటిది ఇప్పుడు 55 మంది, అక్కడ ఉండేది 64 మంది, అంతే కదా, గెలిచింది 64 మంది. ఒకళ్ళు సిపిఐ, సో 65 మంది బలం ఉంది. సో ఒక 6 కనుక ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోతుంది. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్న లెక్కే కదా, ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే
గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఏ గ్రూప్ అయినా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత. కాబట్టి ఈయన ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. అంటే సెంట్రల్లోనేమో బీజేపీ వస్తుంది రాబోయేటువంటి రోజులని సర్వేలన్నీ చెప్తున్నాయి. అంటే సెంట్రల్లో బీజేపీ వస్తే కనుక అప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చేసి మహారాష్ట్ర తరహాలో ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డిని పెడుతుంది బీజేపీ అనేది ఒక అభిప్రాయం. అలాగే బిశ్వాస్ అస్సాం ముఖ్యమంత్రి ఆయన కూడా అలానే వచ్చాడు, ఏక్నాథ్ షిండే లాగానే వచ్చారు. సో ఆయనలాగా చేస్తారనేది ఇంకొంతమంది. సో మొత్తం మీద ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడు లోక్సభ ఎన్నికల తర్వాత. బట్ సీఎంగా అయితే ఉంటాడు, బట్ కాంగ్రెస్ సీఎంగా ఉండడు అనేటువంటి ఒక అనుమానాన్ని తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ మొత్తం తిరుగుతుంది వ్యవహారం. కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకు చుట్టుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర నుంచి కవిత అరెస్ట్ వరకు, గొర్రెలు చేపల పెంపకం దాకా మొత్తం ఉన్నాయి. అనేక కుంభకోణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తోడుతున్నారు, బయటికి తీస్తున్నారు. సో ఏ రోజైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఫైల్స్ ముందుకు కదులుతున్న పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీలు కనుక రేపు 1, 2 గెలుచుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే ఉండేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఎంతో కొంత కనీసం ఒక 4-5 ఎంపీలను గెలిపించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి గాసిప్స్ని రేవంత్ రెడ్డి మీద లేపుతుంది. లేపుతూ చాలా టాక్టిక్స్గా కేటీఆర్ ఏమన్నాడు, నరేంద్ర మోడీని పెద్దన్న అన్నావు కదా నువ్వు, అంటే రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలోనా అని చెప్పి అంటున్నారు. రాహుల్ గాంధీ ఏమో నరేంద్ర మోడీ మీద పోరాటం చేస్తుంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని మా పెద్దన్న అని చెప్పి ఈయన ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నాడు. అంటే ఏదో ఒక రకంగా ఆ మాటల్లో ఉండేటువంటి అంశాలను ట్విస్ట్ చేసేసి గాసిప్స్ని క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిస్తే బీఆర్ఎస్ పార్టీ బలపడితే కనుక పార్టీ నిలబడుతుంది అనేటువంటి ఒక ఆశ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉంది. సో అందుకే ఇలాంటివన్నీ స్పెక్యులేట్ చేస్తున్నారు. సో నరేంద్ర మోడీని పెద్దన్న మాత్రాన రాహుల్ గాంధీని వేస్ట్ ఫెలో అన్నట్టు లెక్క కాదు కదా. అంటే ఒక ప్రధానమంత్రిగా ఆయనని సంబోధించినట్టు అనుకోవచ్చు కదా సార్, ఎందుకంటే మొత్తానికి దేశం మొత్తానికి తనే పెద్ద కదా సార్, ఆ రకంగా అన్నారని అనుకోవచ్చు. తను కూడా చెప్పింది అదే కదా. అదే చెప్పాడు రేవంత్ రెడ్డి, అదే చెప్పాడు ప్రెస్ మీట్ లో. ఏం చెప్పాడు, రాష్ట్రాలన్నిటికీ కూడా పెద్ద కాబట్టి నేను పెద్ద అన్నాను అని చెప్పి. ఆయన అసలు ముఖ్యమంత్రి పదవి అంటే ఏముంది, గుంపు మేస్త్రే కానీ ఒకటి అన్నాడు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అన్నాడు కేటీఆర్, గుంపు మేస్త్రి అంటుంటాడు. ఎవరిని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు, గుంపు మేస్త్రి అని అంటుంటాడు. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక అద్భుతమైనటువంటి చాకచక్యం ఉంది. మాటల గారడితోటి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు వాళ్ళు, కేవలం మాటల గారడితోటి. ఉద్యమం పేరు చెప్పి ఉద్యమకారులు వేరే ఉన్నారు, అసలు ఉద్యమకారులు వేరే ఉన్నారు, ఉద్యమం చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తూ ఉంటాడు, అసలు మీ ఇంట్లో ఎవరికి నష్టం జరగలేదు కదా, చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, మీరేం చేసుకున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నారు. సో మాటల గారడితోటి బతికేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు సామెత ఉంది, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదా అని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు. అలానే ఇప్పుడు కేటీఆర్ ఆ లాజిక్ని తీస్తున్నాడు. మోడీని పెద్దన్న అన్నాడంటే రాహుల్ గాంధీని వేస్ట్ ఫెలో అన్నట్ట కాదు కదా, కానీ దాన్ని అలా ట్విస్ట్ చేసి ప్రజల్లోకి పంపించడం ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే మునిగిపోయేటప్పుడు మాట్లాడేటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి.